అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 27వ తేదీ నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ప్రజా పూర్వ యాత్ర అని ప్రారంభించాలని చెప్పి పార్టీ సంకల్పం చేసుకుంది. అందులో భాగంగా మన హిందూపూర్ అసెంబ్లీకి సంబంధించి ఈ నెల 21 నుండి 29 దాకా మన అసెంబ్లీలో దాదాపు 50 గ్రామాల్లో ప్రజా పూర్వ యాత్ర అంటే ప్రతి స్ట్రీట్ కార్నర్లో పోయి ప్రతి గ్రామంలో పోయి కేంద్రం నుంచి వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఎలా దారి మళ్లిస్తుంది, పంచాయతీకి వచ్చిన నిధులేంటి, ఆ నిధులు ఎలా దారి మళ్లిస్తుంది, ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్యమైన పథకాలు 18 పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు కేంద్రం విడుదల చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ రకరకాల వాళ్ళకు కావాల్సిన పద్ధతుల్లో వాడుకోవడానికి చేస్తూ ఇక్కడ అభివృద్ధి పుట్టిపడుతున్న విషయాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలని, ఏదైతే ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఉంది, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని చెప్పేసి మోదీ గారు సంకల్పించి మన దేశవ్యాప్తంగా పథకాన్ని విడుదల చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఇప్పటికి కూడా 60% కూడా పూర్తి కాలేదు. అంటే ఆ వచ్చిన నిధులు కూడా ఇక్కడ ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. పంచాయతీలకి ఏదైతే నిధులు వస్తున్నాయో దాదాపు కోట్లలో నిధులు వస్తున్నాయి ప్రతి సంవత్సరం. ఆ నిధులు కూడా వీళ్ళు దారిని మళ్లించి పంచాయతీలు అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్న విషయాన్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో, అలాగే మన మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు మన మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో కేంద్రం నుంచి వచ్చిన 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కావచ్చు, లేదు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కావచ్చు, స్వచ్ఛ భారత్ ఫండ్స్ కావచ్చు, లేదా స్మార్ట్ సిటీ అమృత్ సిటీ కింద వస్తున్న సంవత్సరానికి వస్తున్న 5 కోట్లు ఏదైతే వస్తుందో అన్ని కూడా వీళ్ళు వడ్డీ కట్టేదానికి సరిపోతుందని తప్పితే అభివృద్ధి కోసం ఏది వాడటం లేదు. ఈ ప్రజాపూర్ యాత్ర స్టార్ట్ చేసి 21 తారీఖు ఫస్ట్ లేపాక్షలో స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి హిందూపూర్ రూరల్లోకి వస్తాం. దాని తర్వాత హిందూపూర్ పట్టణంలో 11 దగ్గర ఇక్కడ ప్రజాపూర్ యాత్ర సాగుతుంది. అక్కడి నుంచి హిందూపూర్ రూరల్కి వెళ్తుంది. అక్కడి నుంచి చిల్మతూరు మండలం కంప్లీట్ చేసుకుని చివరాఖరిగా 29 తారీఖు భారీ బహిరంగ సభ హిందూపూర్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. పురంధరేశ్వరి మేడం గారి ఆదేశానుసారం సారథ్యంలో ఈ ప్రజాపూర్ యాత్ర కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు. ఈరోజు మట్టి ఇసుక దగ్గర నుంచి వెంకన్న బాబు వరకు వీళ్ళ దోపిడీలన్నీ కూడా గమనిస్తున్నారు అన్నమాట. ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది. ఈరోజు గమనిస్తున్నారు మీరు, రాష్ట్రంలో దాదాపు ప్రతి సంవత్సరం 200 మంది విద్యార్థులు విద్యను ముగించుకునే బయటకు వస్తున్నారు విద్యాలయాల నుంచి. ఎక్కడ కూడా ఒక చిన్న ఉద్యోగం దొరికే పరిస్థితి కూడా లేని పరిస్థితి దాపురించింది మనకు. ఇటు బెంగళూరు కానీ, అటు తెలంగాణలో హైదరాబాద్ కానీ, చెన్నై కానీ వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది అనమాట. అటువంటి పరిస్థితుల్లో మనకు కేంద్ర ప్రభుత్వం ఈ నాసిన్ వంటి ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రానికి కేటాయించింది. అలాగే దాదాపు 16 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి కేటాయిస్తే ఈ రోజు కూడా పునాదుల స్థాయిని కూడా దాటలేని పరిస్థితి మన రాష్ట్రంలో దాపురించింది. ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఉచితాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఒక చేత్తో ఉచితం అని చెప్పి ఇంకో చేత్తో ట్యాక్సులన్నీ పెంచి ప్రజలను నరకయాతం చూపిస్తున్న ఈ దుర్మార్గం ప్రభుత్వంపై పోరాటానికే మా పార్టీ ఈ ప్రజాపూర్ యాత్రను ఏర్పాటు చేయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు 90% పథకాలను రాష్ట్ర ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా దాదాపు 90% పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తా ఉంది. ఈ స్టిక్కర్ ప్రభుత్వం మా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నిటికీ స్టిక్కర్లు వేసుకుని వీళ్ళు పబ్బం గడుపుకుని ఓట్లు అడుక్కునే పరిస్థితి వీళ్లకు దాపురించింది. ఈ విషయాలన్నీ కూడా మేము క్షుణ్ణంగా ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని